టంటడాయ్ ఇవి వచ్చేసి ఎందుకంటే గలగంటలు చూసి కొనుక్కున్నాను అనమాట నేను. ఇది గలగంట గుల్ల గంట కొడతారు అట్లా ఉన్నాయి కదా, అప్పుడు నేను ఇది కొనుక్కున్నాను. దండతో పోయిందంటే దండ నెక్కది మ్యాచింగ్ అయితే కాదు, గాలికి పోతున్నాయి ఇవి. ఎందుకంటే బయట చాలా అంటే చాలా గాలి ఉంది. అంటే ఇయర్ రింగ్స్ అంటే సెట్ కొంచెం చూడండి. ఇది రంజాన్ ఫెస్టివల్ కొనుక్కున్నాను చూడండి. ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పుడు హాయ్ అందరికి, ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు నా ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి ఎప్పుడు కొన్నాను, ఎక్కడ కొన్నాను అనేది కూడా చెప్తాను చూడండి. ఇది డాక్టర్ సౌండ్ వస్తుంది, చాలా గేమ్స్ని సౌండ్ వస్తుంది, అందుకు కొంచెం వాయిస్ సరిగ్గా రాకపోవచ్చు. చూడండి నా ఇయర్ రింగ్స్ ఫుల్ ఇయర్ రింగ్స్ అన్ని నేను ఈ బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా నా ఇయర్ రింగ్స్. అంటే ఇయర్ రింగ్స్ అంటే సెట్ కొంచెం చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి ఇది ఒక్కొక్కటి చూపిస్తాను నేను ఎప్పుడు కొన్నాను. ఇది చూడండి, ఇది వచ్చేసి రంజాన్ ఫెస్టివల్కి ఏమో కొనుక్కున్నాను నేను. అది కూడా ఎట్లా అంటే పండగ 2 రోజులు ఉంది అనగా కొనాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఆన్లైన్లో అంతా సెర్చ్ చేసినాను, అసలు నాకు ఎక్కడ మంచిదంటే దొరకలేదు. ఇది రంజాన్ ఫెస్టివల్కి కొనుక్కున్నాను చూడండి. ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పుడు సేమ్ డ్రెస్సెస్ ఉండాలా అదే కలర్ అనేది చాలా సెర్చ్ చేసినాను, నాకైతే దొరకలేదు ఇది మ్యాచింగ్ అంటే. అందుకు నేను పోయి షాప్లో కొనుక్కున్నా. నిజంగా చెప్పాలంటే 2 days ఉందనంగా పండగ కొనుక్కున్నా, ఎక్కడా దొరకలేదు. ఇది అయితే నాకు చాలా అంటే చాలా తలనొప్పించింది ఈ సెట్ కొనేకి. మరి వచ్చేసి నెక్కి అయితే దొరకలేదు, కానీ ఇది ఇయర్ రింగ్స్ పాపడ్ బిల్ అయితే దొరికింది. సరేలే, నెక్కి లేకపోయినా ఆ డ్రెస్కి వర్క్ చాలా ఉందిలే అనేసి నేనేం కొనలేదు. చూడండి, ఇదిగో ఇలా ఉంది ఇయర్ రింగ్స్. ఇలా చూడండి, ఇలా వస్తుంది ఇయర్ రింగ్ అయితే ఇలా వస్తుంది. పాపడ్ బిల్ల వచ్చేసి తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక 2 times పెట్టింటాను, ఇది అంత ఎక్కువగా పెట్టలేదు. పాపడి బిల్ల వచ్చేసి ఇలా వస్తుంది. అంటే డ్రెస్లోకి మ్యాచింగ్ చాలా బాగుంది నాకు ఇది. ఇయర్ రింగ్స్ కూడా అంత హెవీ ఏమనిపించలేదు నాకు. చూడండి, 2 ఇయర్ రింగ్స్ పెట్టి చూపిస్తాను. గ్లౌజులు వేసుకున్నాను కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది తీయాల పెట్టాలనేది. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది డ్రెస్లో మ్యాచింగ్ కాబట్టి సూపర్. డ్రెస్ కూడా బాగుంది, ఇంకా ముందు వీడియోలో చూపించినాను మీకు. అదే డ్రెస్లోకి సెట్ అనమాట. ఇది సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఒక్క నిమిషం. ఇది గ్లౌజులు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఓకే, ఎందుకంటే బిరిగిన సెట్ కాదు కదా. సరే, ముందుతో ఇవి పక్కన పెట్టేద్దాం, తర్వాత కావాలంటే సర్దుకుందాం. ఇంకొకటి వచ్చేసి ఇది అనమాట. ఈ ట్రాక్టర్లో చాలా సౌండ్ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడే మా ఇంటి బ్యాక్ సైడ్ హౌస్ రెడీ అవుతుంది. ఇసుక, మళ్ళీ పెళ్ళలు, కంకర అన్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అందుకే ఈ ట్రాక్టర్లు వస్తూనే ఉంటాయి. ఆ ట్రాక్టర్ వచ్చినప్పుడు కొంచెం వాయిస్ అనేది తక్కువ వినిపిస్తుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను ఢిల్లీలో, అంటే ఢిల్లీ ఐటమ్ అనమాట. ఇది ఎక్కడ దొరకలేదనమాట. అంటే దొరుకుతాయి అనుకో, కానీ ఇది అయితే నేను ఢిల్లీలో కొనుక్కున్నాను. నాకైతే చాలా స్పెషల్ అనిపించింది ఇది. చూడండి, ఇది అంటే ఇది చూడడానికి చాలా హెవీగా పెట్టుకుంటే చెవులు జగ్గుతాయి, లేదంటే అది నొప్పి వస్తాయి అనుకోవచ్చు. కానీ ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్. ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఇది నేను ఢిల్లీకి పోయినప్పుడు కొనుక్కున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది కదా. చాలా అంటే చాలా, అసలు ఈ ఇయర్ రింగ్స్ పెడితే
ఉండదు అనమాట. నాకైతే సూపర్గా అనిపించింది. రెండు పెట్టి చూపించలేను, అందుకు ఒక్కొక్కటే చూపిస్తున్నాను. చూడండి, ఇదిగో ఇలా సెట్ చేసుకున్నా నేను. చూడండి, ఇదిగో 2 ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్కి హారం లేకపోయినా కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లాక్ మెటల్ అనమాట. ఇది వచ్చేసి నేను షాప్లో ఏమో కొనుక్కున్నాను, అప్పుడే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది. చూడండి, బ్లాక్ మెటల్ ఇది. ఇప్పుడు ఇది అరే బ్లాక్ అయిపోయిందని నేను ఎన్నిసార్లు బ్రష్తో తిక్కినా కూడా కలర్ మాత్రం ఇదే వస్తుంది. ఎందుకంటే ఇది ఉండేదే బ్లాక్ మెటల్ అనమాట. ఇది వచ్చేసి ఇది కొంచెం హెవీగానే ఉంటుంది, కానీ డైలీ వేర్ పెట్టుకునేకైతే కాదు. ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది. 2 పెట్టి చూపిస్తాను చూడండి, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. గ్లౌజులు వేసుకుంటే కింద తీయడం పెట్టడం అనేది కొంచెం ఇబ్బంది. ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తాయి. ఓకేనా, కనిపిస్తున్నాయి కదా? ఓకేనా, చాలా చాలా అంటే చాలా అంటే కొంచెం హెవీనే ఉంటాయి. మళ్ళీ హెవీ ఉన్నా కూడా కొంచెం బాగుంటుంది లుక్. అంటే ఎప్పుడైనా మనము వైట్ చుడిదార్ వేసుకున్నా, లేదంటే బ్లాక్ జీన్స్ గాలికి పోతున్నాయి ఇవి. ఎందుకంటే బయట చాలా అంటే చాలా గాలి ఉంది, నిన్న వర్షం వచ్చింది కదా, చాలా వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ బ్లాక్ మెటల్స్ అనమాట. ఇది వచ్చేసి నేను మార్కెట్లోనే కొనుక్కున్నా, షాప్లోనే కొనుక్కున్నా, ఆన్లైన్లో కాదు. ఆన్లైన్లో కొన్నా కూడా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. ఇదైతే నేను మార్కెట్లోనే కొనుక్కున్నా. ఇది ఎలా అంటే ఒకసారి ఏదో నేపాలిష్ ఏదో కొనేకపోయినప్పుడు నాకు ఇయర్ రింగ్స్ నచ్చినాయి, ఇంకా సరేలే అనేసి ఇంకా అట్లే కొనుక్కున్నా. అది కాక ఇది మల్టీపర్పస్ కింద ఏ డ్రెస్ అన్నా వెళ్ళి ఈ ఇయర్ రింగ్స్ అనేది మ్యాచ్ అయిపోతాయి అనమాట. చూడండి, బాగా కనిపిస్తున్నాయి కదా? ఓకేనా, ఇలా వస్తాయి. కొంచెం హెవీనే, అంటే డైలీ వేర్ పెట్టుకోవచ్చు, మళ్ళీ అంత ఏముండదు. కానీ నేను డైలీ ఏం పెట్టుకోను, ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా పెట్టుకుంటాను. చాలా బాగుంటాయి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నా బర్త్డే అనమాట. నా బర్త్డే ఉన్నప్పుడు అప్పుడు నేను ఇది కొనుక్కున్నాను. దండతో పోయిందంటే దండ నెక్ది మ్యాచింగ్ అయితే కాదు, సపరేట్ కొనుక్కున్నాను. బ్యాంగిల్స్ తర్వాత చూపిస్తాను మీకు. దండ నేను ఎవరికి ఇచ్చినానేమో నాకైతే గుర్తులేదు. ఇవైతే నేను అట్లే పెట్టుకున్నాను. ఇవి దాదాపు తీసుకొని నేను నా బర్త్డేకి ఒక 6 ఇయర్స్ ఏమో 7 ఇయర్స్ ఏమో అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటి నుంచి ఎట్లా ఉండేవి అలానే ఉన్నాయి. ఒక 5-6 టైమ్స్ వేసింటాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇది కూడా ఒక నాది డ్రెస్లోకి మ్యాచింగ్ అనే కొనుక్కున్నాను షాపులో. అప్పుడు ఈ ఇయర్ రింగ్స్ కొంచెం ట్రెండ్ వచ్చిందనమాట. అంటే అప్పుడు ఈ ఇయర్ రింగ్సే చాలా ట్రెండ్ ఉందన్నమాట, న్యూ మోడల్. ఇవి వచ్చేసి అప్పుడు ట్రెండ్ అనమాట, న్యూ మోడల్. అంటే ఎక్కడ చూసినా కూడా ఇవే అంటే ట్రెండ్ అనమాట. అంటే చాలా అంటే న్యూ మోడల్ ఏమన్నా కానీ షాప్లో చూడండి ఇదే మోడలే చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు నాకు కొంచెం నచ్చినాయి, హెవీ ఉన్నాయి కొంచెము. చూడండి, డ్రెస్సుల్లోకి అయితే చాలా బాగుంటాయి ఇవి. ఓన్లీ ఇదొక్కటి పెట్టుకుంటే చాలు, ఇదొక్కటి పెట్టుకొని చిన్న పాపడి బిళ్ళ వేసుకుంటే చాలు, ఇంకా నెక్ సెట్ ఏం అవసరం లేదు. నెక్కి చాలా అంటే చాలా సింపుల్గా బాగా కనిపిస్తాయి. చూడండి, ఇవి నా బర్త్డే అనమాట. నా బర్త్డేకి గుర్తుగా పెట్టుకున్నాను అట్లనే. కానీ కలర్ అయితే అస్సలు చేంజ్ కాలేదు, ఎట్లా ఉండేది అట్లనే ఉందన్నమాట. చాలా బాగుంది. కాస్ట్ కొంచెం ఎక్కువే, అందుకే ఎంత కాస్ట్ పెట్టే కొద్దీ మనకి కలర్ కూడా మంచిగా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎట్లా అంటే మా చెల్లెలు హారం తీసుకుంది. అదేం చెప్తారు, లక్ష్మీ హారం చెప్తారు కదా, అలా హారంది ఒకటి తీసుకుంది. కానీ ఆ పాపకి ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి అనేసి, అక్క నువ్వు పెట్టుకొని నేను ఇయర్ రింగ్స్ పెట్టాను, నాకు చిన్న కావాలనేసి ఇయర్ రింగ్స్ అనేది
నాకే ఇచ్చేసింది, అంటే ఒకసారి కూడా పెట్టుకోలేదు, నాకే ఇచ్చేసింది అనమాట మా చెల్లెలు. ఎందుకంటే ఆ పాప నాలాగా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టదు, చిన్న చిన్నవే పెడుతుంది అనమాట. చాలా బాగుంటాయి ఇవి కూడా. ఎప్పుడైనా మనం శారీ కానీ హాఫ్ శారీ కానీ వేసుకున్నప్పుడు ఏదైనా చిన్న చైన్ వేసేసుకోవచ్చు, లేదంటే నార్మల్ అయినా నెక్కులు ఏమీ లేకపోయినా కూడా ఇలా బుట్టలు అనమాట ఇవి. కింద వచ్చేసి చిన్న చిన్నగా వైట్ వైట్ బీడ్స్ వచ్చినాయి. చూడండి, మీకు కనిపిస్తున్నాయా క్లియర్గా? చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ దూరం నుంచి చూస్తే గోల్డ్ లాగా కూడా కనిపిస్తాయి కదా, చాలా బాగున్నాయి కూడా. మళ్ళీ కొంచెం నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న బుట్టలు, అంటే ఎల్లో డ్రెస్లోకి మ్యాచ్ అవుతాయని కొనుక్కున్నా. ఇది కూడా షాప్లోనే కొనుక్కున్నాను. చూడండి, చాలా బాగుంటుంది ఇది. కలర్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది కదా. అంటే నాకు ఎల్లో అంతగా ఇష్టం ఉండదు, కానీ డ్రెస్ ఉంది కాబట్టి ఇంకా డ్రెస్లకు మ్యాచింగ్ ఉండాలి అనేసి చూడండి కొనుక్కున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి, ఇట్లా పెట్టుకుంటే కినా చాలా బాగుంటాయి. ఓపెన్ చేయాలనుకున్నా, మళ్ళీ చిన్న బుట్టలే కదా అనేసి ఓపెన్ చేయలేదు. ఇలా అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి, అంటే ఇవి కూడా సేమ్ బ్లాక్ మెటలే. ఇప్పుడు ఇందాక చూపించినాను కదా, ఇదే మోడలే. ఇది మా మమ్మీ హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చింది. హైదరాబాద్లో చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అనేసి కొన్ని తెచ్చింది అనమాట. ఇప్పుడు ఉండేటివి చూపిస్తాను, మిగతావి ఎక్కడ ఉన్నాయో తెలీదు. చూడండి, ఇవి అంటే థ్రెడ్ మోడల్ అనమాట. ఇవి థ్రెడ్ అంటే చాలా బాగుంటాయి. పైన వచ్చేసి ఇట్లా సిల్వర్ జుంగి లాగా వచ్చినాయి, కింద వచ్చేసి గుచ్చులాగా థ్రెడ్గా వచ్చినాయి అనమాట. ఇది కూడా డ్రెస్సులకు మ్యాచింగే, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకొకటి ఎక్కడుందో ఏమో, ఇలా బాక్స్లో పెట్టుకున్నా కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇవి అనమాట. అంటే రౌండ్ షేప్ వచ్చేసి కింద జుంకాలు వచ్చినాయి. ఇవి వచ్చేసి మనం ఏ డ్రెస్లోకైనా వేసుకోవచ్చు, సిల్వర్ కాబట్టి. ఇది కూడా బ్లాక్ మెటల్ ఏం కాదు, సిల్వర్. ఇది చూడండి, ఇలా వస్తుంది, పెట్టుకుంటే బాగుంటాయి, చాలా బాగుంటాయి ఇవి కూడా. ఎందుకో నా దగ్గర ఉన్న జ్యువెలరీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది, అంతే చూపిస్తున్నాను. ఎవరు ఏమనుకోద్దండి, ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఉంటారు. కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అనేసి నేను వీడియో పెడుతున్నాను అనమాట. ఎందుకంటే వేసుకునే వాళ్ళు కొంతమంది, చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళు కొంత ఇట్లా ఉంటారు కదా. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ టైపు, చిన్న చిన్న బ్యాంగిల్స్ టైప్ అనమాట. ఇవి ఇలా వస్తాయి రింగ్స్, చాలా బాగుంటాయి. ఇవి చూడడానికి ఇలా ఉన్నాయి, కానీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి. కామెంట్లో ఎవరు చెప్పద్దండి మీ ఇయర్ రింగ్స్, మీ జ్యువెలరీ కూడా చూపించాలా అనేసి. అంటే ఇష్టం ఉంటుంది కదా, జ్యువెలరీ చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంట్రెస్ట్గా అనేసి నేను చూపిస్తాను జ్యువెలరీ. లేదంటే నా దగ్గరే ఉండేది మీకు చూపిస్తున్నాను అట్లా అనుకోద్దండి ఏమి. ఎందుకంటే చూసే జ్యువెలరీ చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా చూడాలా అనిపిస్తుంది కదా, ఎవరి దగ్గర ఎలాంటి జ్యువెలరీ ఉంటుంది అనేసి. అందుకని నేను వీడియో తీస్తున్నాను. ఇవి వచ్చేసి పింక్ కలర్ అనమాట, చిన్న బుట్టలు. నా దగ్గర ఎక్కువగా బుట్టలు రింగ్సే ఉంటాయి అన్నమాట. చూడండి, కనిపిస్తుందా ఆ వీడియోలో? చూడండి, అక్కడ మా చెల్లెలు ఉంది కొంచెము, అందుకు వీడియో క్లారిటీ వస్తుందా లేదా అని చెప్తున్నాను, మీకు కాదు. చూడండి, పింక్ కలర్ అంటే పింక్ కలర్ డ్రెస్ ఉంది, ఓన్లీ పింక్ కలర్ డ్రెస్లోకి మ్యాచ్ అవుతాయి అనమాట. ఇంకే డ్రెస్లోకి ఆపోజిట్ వేసుకుంటూ వేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి వచ్చేసి నేను బక్రీద్కి ఏమో కొనుక్కున్నాను. బుట్టలు చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి ఇవి. అసలు పెట్టుకుంటే కూడా అదిరిపోతుంది నిజంగా. చుడిదార్లోకి కానీ, హాఫ్ శారీలోకి కానీ, తర్వాత వచ్చేసి శారీలోకి కానీ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఇది బాగా లుక్ వస్తుంది, ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసేకి మర్రలు ఇక్కడ బ్లౌజులు వేసుకున్న
ఓపెన్ చేయాల ఇట్లా వస్తుంది, చాలా బాగుంటాయి. అందులో పప్పన్నం వేసుకొని తినచ్చు. మా చెల్లెలు ఏం చెప్తుంది, ఇందులో ఇది గిన్నెలాగా ఉంది పప్పన్నం కలుపుకొని తినచ్చు అని కామెంట్ చేస్తుంది. చూడండి చాలా బాగున్నాయి కదా, ఇక్కడ హెవీ అయితే ఉన్నాయి. మళ్ళీ ఫోటోషూట్కి అయితే సూపర్ ఉంటుంది. సారీ, ఇవి నేను మార్కెట్లోనే మా మామ సర్ప్రైజ్ చేసినాడు అనమాట. ఇవి నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. అవి సర్ప్రైజ్ చేసినాడు అనమాట ఫెస్టివల్ రోజున. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా, ఎందుకంటే చూడడానికి చాలా ముద్దుగా పికాక్ మోడల్ అనమాట. ఇవి పికాక్ మోడల్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు చూపించా కదా ఇయర్ రింగ్స్తో పాటు ఇంకొక ఇయర్ రింగ్స్ అనేసి, అగా ఇవే. ఇవి కూడా పికాక్ మోడల్. నాకు ఎందుకంటే పికాక్ మళ్ళీ వచ్చేసి బటర్ఫ్లై ఇలా మోడల్స్ అంటే కొంచెం కొంచెం ఇష్టం. రోజ్ మోడల్స్, రోజ్ ఫ్లవర్ మోడల్స్ అలా. చూడండి ఇవి కూడా పికాక్ మోడలే. ఇవి చూడడానికి ఇలా లెంత్ ఉన్నాయి కానీ చాలా లైట్ వెయిట్, దానికన్నా లైట్ వెయిట్ అనమాట. అసలు చాలా బాగుంటుంది. ఇవి చూడండి ఇలా పెట్టుకోవచ్చు, ఇలా బాగా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటాయి. ఫోటోషూట్లకి అయితే సూపర్ ఉండేవి. చాలా లైట్ వెయిట్, చుడిదార్లోకి అన్నిట్లోకి మ్యాచ్ అవుతాయి ఇవి. నెక్స్ట్ మా లక్కీ చుట్టు పిలుస్తుంది, అయిపోయిందా మీ వీడియో, నాకు ఆకలేదండి అని చెప్తాను మా లక్కీ. నెక్స్ట్ వచ్చేసి ఇవి బుట్టలు అనమాట, రెడ్ అండ్ బ్లూ. రెడ్ వచ్చేసి ఏమైంది నాన్న లక్కీ, ఇంకా కాలేదు వీడియో, ఇంకా ఉంది. సరే వస్తాలే. చూడు మా లక్కీ పిలుస్తుంది, ఆకలి తెగిన. ఇవి వచ్చేసి బుట్టలు బ్లూ కలర్, రెడ్ కలర్ ఉండే. రెడ్ కలర్ వచ్చేసి మా మమ్మీ తీసుకోపోయింది హైదరాబాద్కి. అవి ఇంకా సూపర్ ఉన్నాయన్నమాట. మా మమ్మీకి రెడ్ అంటే ఇష్టం కాబట్టి రెడ్ తీసుకోపోయింది. చూడండి ఇవి కూడా నేను షాప్లో కొనుక్కోండి ఉండేటివే. ఇవి కూడా 3 years అవుతుంది కానీ చెక్కు మాత్రం చెదరలేదు, అసలు స్టోన్ కూడా ఊడిపోలేదు. మళ్ళీ చాలా సార్లు అయితే పెట్టానమాట. ఇది చాలా బాగుంటాయి. ఇవి కూడా ఇలా వస్తాయన్నమాట. ఇవి పెట్టుకుంటే అంటే ఇవి బ్లూ కలర్ చూడండి, గ్లౌజులు కత్తుకుంటుంది చూపిస్తా అంటే. చూడండి చాలా బాగుంటాయి ఇవి. నాకైతే జ్యువెలరీ పెట్టుకునే దానికన్నా చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏమన్నా వీడియోలో జ్యువెలరీ చూడాలంటే చాలా ఇష్టము. మీకు ఎంతమందికి పెట్టుకునేది ఇష్టము, అలాగే జ్యువెలరీ వేసుకునేది ఇష్టము, అలాగే చూడడం ఇష్టం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న బుట్టలు, అంటే స్మాల్గా బాగున్నాయి అనేసి చిన్నగా హాఫ్ శారీలో కానీ కొనుక్కున్నాను. చాలా బాగున్నాయి ఇవి, చిన్నవి అంటే చాలా లైట్ వెయిట్. ఇది వచ్చేసి కొంచెం మెరూన్, కొంచెం మెరూన్ గోల్డ్ అనమాట. కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇది చిన్నగా స్మాల్గా ఉంటుందని బుట్టలు, చాలా లైట్ వెయిట్ అవి పెట్టుకుంటే. ఇది వచ్చేసి ఢిల్లీలో కొన్నవి. ఇవి ఢిల్లీలో కొన్నవి అంటే నేను కొనుక్కోలేదు, మా మామ వాళ్ళ అక్క నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట. తను చాలా బాగుంటాయి ఇవి, నీకు వేసుకో అనేసి నాకు ఇచ్చింది అనమాట. చాలా ప్రేమగా చూసుకుంటుంది నాకైతే మా మామ వాళ్ళ అక్క. చూడండి నాకు నేను కూడా బాజీ అని పిలుస్తాను, నాకు కూడా చాలా ఇష్టం అంటే. చూడండి చాలా బాగుంటుంది. ఇవి కూడా చూడడానికి లెంత్ ఉన్నా కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్, సూపర్గా కనిపిస్తాయి. ఇవి చాలా బాగున్నాయి. ఢిల్లీలో ఏమన్నా జ్యువెలరీ కొనాలంటే అదిరిపోతుంది, మళ్ళీ కాస్ట్ కూడా అదిరిపోతుంది నిజంగా చెప్పాలంటే. ఇవి వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ మెటల్, అంటే బ్లాక్ మెటల్ కాదు గోల్డ్ మెటల్ అనమాట. ఇది చిన్న కింద బ్లాక్గా బీడ్స్ వచ్చినాయి అనమాట. ఇవి కూడా పికాక్ మోడలే, అంటే నేను ఇందాక చూపించా కదా. ఇది ఇయర్ రింగ్స్, కొంచెం ఇయర్ రింగ్స్ మోడలే కానీ ఇది వేరే, అంటే ఇది కూడా పికాకే కానీ ఈ మోడల్ వేరు ఈ మోడల్ వేరు. చిన్నగా ఉంటుందనేసి, బాగా ఉంటాయి అనేసి, అంటే చాలా లైట్ వెయిట్గా డైలీ వెయిట్ బాగుంటాయి అనేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బుట్టలు, ఇలా బుట్టలు.
ఇవి ఇందులో హారం ఉంది. హారం ఎక్కడ పోయిందో ఏమో, బుట్టలు మాత్రం మిగిలినాయి. ఇది నిజం చెప్పాలంటే ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ది. ఇంకా హారం ఎక్కడ పోతుంది 10 ఇయర్స్ అంటే. బుట్టలు ఒకటి అట్లే పెట్టుకున్న గుర్తుగా. ఇవి వచ్చేసి నార్మల్గానే, కానీ అది కలర్ మాత్రం చేంజ్ కాలేదు, బాగా యూజ్ చేసినాను. చూడండి, ఇది గలగంట గుల్ల గంట కొడతారు అట్లా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. మళ్ళీ హెవీ ఎక్కువగా యూజ్ చేయను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి ఇంకొకటి అదిరిపోయే సెట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు చిన్న చిన్న చూపిస్తున్నాను. ఇవి చిన్నవి అన్నమాట, పిట్టివి చిన్నవి. అంటే జీన్స్లోకి లేదంటే అట్లా ఏమన్నా కానీ, నేను జీన్స్ వేసినా కూడా నేను ఇంట్లోనే బయటికి వేసుకోను. అట్లా ఏమన్నా నైట్ డ్రెస్లోకి ఇలా బాగుంటాయని చిన్నగా తీసుకున్నాను అనమాట. కింద చిన్న చిన్న బీడ్స్ నచ్చినాయి నాకు, అందుకు కొనుక్కున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒకటి కమ్మ, అది ఎక్కడ పోయిందేమో చూడాలి ఇప్పుడు. ఇందులో సెట్ చేసుకొని పెట్టుకున్నా కూడా ఎక్కడో కూడా పోతాయి. ఇది వచ్చేసి ఇలా, ఇది కూడా ఇయర్ రింగ్స్ చిన్నగా, అంటే కొంచెం వైట్ స్టోన్. ఇవి వైట్ స్టోన్ బాగుంటాయి. వైట్ డ్రెస్లో కానీ బ్లాక్ డ్రెస్లో కానీ అట్లా ఆపోజిట్ వేసే కానీ కొనుక్కున్నా. ఇలా వస్తాయి, ఇలా కనిపిస్తుందా? ఓకే, ఇలా వస్తాయి. మళ్ళీ కొంచెం హెవీ అంతే, ఫోటోషూట్కి బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా మమ్మీ హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చింది, మాటీల్ కమ్మలు అంట ఇవి. గ్యారంటీ ఇవి కొంచెం. సారీ, గ్యారంటీనా గోల్డ్? ఇవి గ్యారంటీనా గోల్డా? గ్యారంటీనే, గోల్డ్ కాదు. గోల్డ్ కూడా సేమ్ కొంచెం ఇలాగే అనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. నా గోల్డ్ కూడా ఇలాగే ఉన్నాయి, అందుకు గ్యారంటీ ఇవి. అంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. హైదరాబాద్, మా మమ్మీ హైదరాబాద్ నుంచి తెచ్చింది. ఇలా వస్తుందన్నమాట. అంటే ఇది చూడండి, ఇలా చాలా బాగుంటాయి. లైఫ్ వస్తుందన్నమాట. నిజంగా చెప్పాలంటే దూరం నుంచి చూస్తే గోల్డే అంటారు ఎవరైనా కానీ, అంత బాగుంటాయి ఇవి, సూపర్ ఉంటాయి. లైట్ వెయిట్ కూడా బాగున్నాయి. చిన్న కింద జుంకాలు వచ్చినాయి, బాగున్నాయి. ఇలా ఫుల్ వస్తుంది అనమాట. ఇయర్కి చెవికి ఇలా ఫుల్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చింది. చెప్తా అంటే నీరసం అవుతుంది, ఎందుకంటే ఫ్యాన్ కూడా లేదు బయట కదా, గాలి కూడా కొంచెం తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి నార్మల్, అంటే కొంచెం ఫ్యాషన్గా ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఇవి తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్ ఇవి. ఇది 2 in 1 అనమాట. ఇలా అయినా పెట్టుకోవచ్చు. చెవికి ఫుల్ ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా వేసేసుకొని ఇలా బీడ్స్ పెట్టేసేయచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా ఇలానే పెడతాను. చూడండి, ఇవి ఓపెన్ చేస్తాను, ఇలా వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. చాలా లైట్ వెయిట్. అస్సలు ఈ ఇయర్ రింగ్స్ పెడితే మనం ఇయర్ రింగ్స్ పెట్టినామో లేదో అనుకోవాలి, అంత లైట్ వెయిట్ అనమాట. చూడడానికి లెంత్ ఉన్న లైట్, అంటే చాలా లైట్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ఫుల్, అంటే అదేం చెప్తారో చూడండి, ఎలా అతుక్కుంటాను చూడండి. ఇవి వచ్చేసి ఫుల్ ఇయర్కి, అంటే చెవి ఫుల్ వస్తుంది అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఇవి కూడా బాగున్నాయి కదా, చెవి ఫుల్ వస్తుంది. ఇది పైన వచ్చేసి ఇలా తగిలించుకునేకి ఇలా వస్తుంది. చెవి ఫుల్ అంటే ఈ సైడ్ ఇలా చెవి ఫుల్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా చూపిస్తాను. ఆపోజిటా కరెక్టా? ఇలా ఇవి కూడా బాగుంటాయి. ఎప్పుడైనా ఫ్రైడే పెట్టుకుంటాను నేను. ఇది వచ్చేసి మనకు చిన్నది, నోస్కి పెట్టుకునేది నోస్. ఇది చిన్నది నోస్, అంటే క్యూట్గా ఉందని కొనుక్కున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది
పాసా కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇలా వేసుకోవచ్చు. ఇలా పాపడి బిళ్ళలాగా కూడా ఇలా వేసుకోవచ్చు. ఇలా నేను ఇది పాపడి బిళ్ళలాగా కూడా పెట్టుకుంటా. అలాగే సైడ్ 2 in 1 అనమాట. ఇది సైడ్ పాసాలాగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్లో పాపడి బిళ్ళలాగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మెరూన్ రెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి వచ్చేసి చెప్పాను కదా నేను ఎక్కువగా రింగ్స్ పెడతాను అనేసి. రింగ్స్ అనమాట ఇవి. చూడండి, ఇవి రింగ్స్, నార్మల్ రింగ్స్. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇవి కూడా రింగ్స్ టైప్ ఇవంతా. నేను ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. ఇలా స్టోన్స్ ఇవనేది ఇందులో అటాచ్ అయిపోయినాయి అనమాట. తీస్తున్నాను. ఇదిగోండి, ఇలా వస్తాయి. చూడండి, చాలా బాగుంటాయి. ఇవి కూడా, ఇవి రింగ్స్ నార్మలే. ఇవి కొంచెం స్టైలిష్గా ఉంటాయనేసి తీసుకున్నా. స్టార్లు చాలా బాగున్నాయి. స్టార్లు, వెల్వెటీ స్టార్లు అని కొన్నాను. చూడండి, ఇలా వస్తాయి. చాలా బాగుంటుంది. డ్రెస్సులోకి మ్యాచ్ అవుతాయి మంచిగా. ఇంకా వచ్చేసి ఇవి నార్మల్ చిన్న స్టెడ్ లాగా ఉంటుంది అనేసి తీసుకున్నాను. ఇవి కూడా హైదరాబాద్ నుంచే తెచ్చింది మా మమ్మీ. నెక్స్ట్ వచ్చేసి ఇవి నా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే గల్గంటలు చూసి కొనుక్కున్నాను అనమాట నేను. ఈ ఆకులు లీవ్స్ వచ్చినాయి కదా బాగా అనేసి ఇవి నేను కొనుక్కున్నాను. చూడండి, రింగ్స్ టైపు. ఇది చూడడానికి ఇంత కొంచెం హెవీలాగా అనిపించిన లైట్ వెయిట్. ఇవి కూడా నేను ఎక్కువగా హెవీ తీసుకున్నా కూడా, అంటే లెంత్ ఎక్కువగా తీసుకున్నా కూడా లైట్ వెయిట్ చూసే తీసుకుంటా. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టను అనమాట. చూడడానికి ముద్దుగా ఉండాలా, అలాగే లైట్ వెయిట్ కూడా ఉండాలి అనేసి. చూడండి, అల్లడుతున్నాయి కదా బాగానే. గలగంటలో సౌండ్ వస్తుంది. ఇది పట్టి సౌండ్ వస్తాయి అనమాట. వీడియోలో వినిపిస్తుందో లేదో, సౌండ్ బాగా వస్తుంది. ఇది నా ఫేవరెట్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎంత ఇది చేసినా కూడా తర్వాత ఇయర్ రింగ్స్ మిస్ అయితే చాలా కోపం వస్తుంది కదా. నాకు కోపం వస్తుంది, చాలా అంటే చాలా కోపం వస్తుంది నాకు. ఎందుకంటే ఎంత నీట్గా సెట్ చేసుకున్నా కూడా ఏదో ఒకటి మిస్ అవుతా ఉంటుంది. మరి మింగేస్తా కోపాన్ని చూపించుకోను. చూడండి, ఇవి వచ్చేసి స్టార్ కాదు, సారీ, త్రియాంగిల్ అదేదో చెప్తారు కదా, యాంగిల్. ఇది బాగుంది అనేసి, డైమండ్ షేప్ లాగా ఉంది అనేసి కొనుక్కున్నాను. ఇది వచ్చేసి స్కై బ్లూ అనమాట. నా ఫేవరెట్ కలరు స్కై బ్లూ. చూడండి, వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో తెలీదా కానీ ఇది అయితే స్కై బ్లూనే, చిన్నగా ఉంది. ఇప్పుడు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను కదా, అంతా మీరు బాగా చూసి జ్యువెలరీ చూసి మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ తర్వాత వీడియో ఆగిపోయిన తర్వాత ఇవన్నీ సర్దుకోవాలంటే తలతో ఒక ప్రాణం వస్తుంది. అదేదో చెప్తారు కదా, తల ప్రాణం తోకకు వస్తుంది చెప్తారు కదా, అలా ఉంటుందన్నమాట నా పరిస్థితి. చూపించడానికైతే బాగానే చూపిస్తాను. చూడండి, చూపించడానికైతే బాగానే చూపిస్తాను. కానీ ఇవన్నీ మళ్ళీ స్టార్టింగ్ అంతా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలా. ఇది నిన్నే సెట్ చేసి పెట్టుకున్నా. ఇంకా మా చెల్లి వచ్చేసి అక్క నీ జ్యువెలరీ చూపిని, ఇయర్ రింగ్స్ చూపిద్దాము, వీడియో తీద్దాము అంటే ఇంకా మా చెల్లి మాట కాదన లేక మళ్ళీ తీయాల్సి వచ్చింది. ఏం చేద్దాం, చెల్లెల కన్నా జ్యువెలరీ ఏం ఎక్కువ కాదు కదా. సరే, నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఇయర్ రింగ్స్. ఇవి అంటే చాలా క్యూట్గా ముద్దుగా కనిపిస్తాయి. ఇవి బ్లూ కలర్ డ్రెస్లో కానీ బ్లాక్లో కానీ ఆపోజిట్, ఇప్పుడు ఆపోజిటే వేస్తారు కాబట్టి ఆపోజిటే వేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇందులో స్పెషాలిటీ ఏమి అంటే లైట్ ఆఫ్
అయిన తర్వాత ఇవి మెరుస్తాయి అన్నమాట. బ్లూ కనిపిస్తున్నాయి కదా, ఈ లైటింగ్ ఇందులో చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి, అవి మెరుస్తాయి అన్నమాట. అందుకే నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. లైట్ అంటే చీకట్లో ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. ఏ ఇయర్ రింగ్స్ కనపడవు కదా, ఇందులో స్పెషాలిటీ అదే. చిన్న చిన్నవి అవి లైటింగ్స్ ఉన్నాయి ఇందులో, మీకు కనిపిస్తున్నాయో లేదో, చాలా బాగున్నాయి. అలాగే వైట్ స్టోన్స్ కూడా ఉన్నాయి చూడండి, బాగున్నాయి కదా. ఇవి ఎక్కువగా యూజ్ చేయను, ఎందుకంటే ఎక్కడైనా కింద పడి ఆ చిన్న బల్బ్స్ పగిలిపోతే, అందుకు నేను ఎక్కువగా యూజ్ చేయనట్లే పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి టంటడాయ్, ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. తర్వాత ఇందులో వచ్చేసి ఒక పాపిడి బిళ్ళ, ఒకటి చైన్ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది, తర్వాత వీడియోలో. ఇప్పుడు ఓన్లీ నేను ఇయర్ రింగ్సే చూపిస్తున్నాను. చూడండి, టంటడాయ్ బాగున్నాయి కదా. ఇవి టంటడాయ్ చెప్తున్నాను, బాగానే ఉన్నాయి. కానీ ఇవి వేసుకుంటే గిన మా అమ్మమ్మ తాతయ్య కనిపిస్తారు, అంత హెవీ ఉంటాయి ఇవి. అంటే అనుకున్నావా? లేదు, బాగానే ఉంటాయి ఇవి. చాలా బాగుంటాయి, అంత హెవీ ఏమి ఉండవు, చాలా క్యూట్గా ఉంటాయి, అందంగా కూడా కనిపిస్తాయి. మల్టీ కలర్ అంటే ఏ చీర, ఏ కలర్ చీర, డ్రెస్ ఏదైనా ఏ కలర్ అయినా వేసుకో మ్యాచ్ అయిపోతాయి అనమాట. ఒక్కటన్నా మల్టీపర్పస్ ఉండాలి కదా మన జ్యువెలరీ సెట్లో అనేసి నేను ఇలా మల్టీపర్పస్లో కొనుక్కున్నాను అనమాట. అంటే మ్యాచింగ్ అన్నీ మ్యాచింగ్ వేసి బోర్ కొడుతుంది కదా, అందుకే ఇలా మల్టీ ఉంటే కొంచెం బాగుంటుంది. మన లైఫ్లో కలర్ఫుల్ ఉండాలి కదా, అందుకనేది నా లైఫ్లో కలర్ఫుల్ ఉండాలని కొనుక్కున్నాను. నాకైతే ఇలానే చెప్పడం వచ్చండి, మీరేమీ అనుకోవద్దండి, ఓకేనా. చిన్న జోక్స్ కూడా వేస్తుంటా అప్పుడప్పుడు, ఏమనుకోకండి. అమ్మాయ్య. నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నమాట. ఇది వచ్చేసి చెప్తా, టంటడడన్ బాగుంది కదా. ఏంటంటే ఇందులో స్పెషల్ ఏంటో నేను తర్వాత చెప్తా. ఇది ఊడిపోయింది, ఇది ఉండు అంటే ఉండను అని ఊడొస్తుంది. నాకు కోపం వస్తే తీసి పక్కకి వేసేస్తాను అనమాట. దీనికి ఎంత బల్బు ఉంటే నాకెంత ఉండాలా. చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది మీకు ఇలానే చూపిస్తే పాపం కొంతమందికి అరే వేసుకొని చూపించచ్చు కదా సిస్టర్ అని కొంతమంది అనొచ్చు, కాబట్టి నేను వాళ్ళ కోసం వేసుకొని చూపిస్తాను. కొంచెం లేట్ అవుతుంది, గ్లౌజులు ఉన్నాయి కాబట్టి. కింద బీడ్స్ తీయలేదు కదా, ఎందుకంటే ఇది సెట్ అటాచ్ రాలేదు, అలాగ వచ్చిందంటే సపరేట్ అంటే అంత సెట్ ఒకటే, కానీ మాటిలు ఇలా విడిపోతాయి కాబట్టి మనం నిదానంగా ఒకటొకటే చూపించాల. ఒక్క నిమిషం చూపిస్తున్నాను చూడండి. టండడడన్ బాగుంది కదా. ఈ జుంకాతో ఒక సాంగ్ ఉంది, గుర్తు రాలేదు. చూడండి, ఇది కూడా లైట్ వెయిటే. చెప్పాను కదా, నేను ఏది తీసుకున్నా కూడా నాకు లైట్ వెయిటే ఉండాలి. బరువుగా వేసుకొని చెవులు జగ్గించుకొని మళ్ళీ బంగారు షాపు పోయి చెవులు కుట్టించుకున్నంత పని ఏముంది. మనం ముందుగానే మైండ్ పెట్టుకొని చిన్నగా లైట్ వెయిటే తీసుకుంటే అందంగా కూడా కనిపిస్తాయి, మనకి సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది, అలాగే క్యూట్గా కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఒకటి అది ఇయర్ రింగ్ పెట్టుకొని చూపిస్తాను. ఇలా వస్తుంది, ఓకే. కనిపిస్తుంది కదా, చూడండి. ఓకే, ఇలా వస్తుంది అనమాట. సేమ్ ఆ సైడ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే వస్తుంది. పాపడి బిళ్ళ నార్మలే. చూడండి, నాకు ఈ పాపడి బిళ్ళ కొంచెం చిన్నగా ఉండాలి, పెద్దగా నేను వేయను అనమాట, కొంచెం చిన్నగా ఉండాలా. చూడండి, పాపడి బిళ్ళ వేసుకొని చూపిస్తాను. ఇదిగోండి, ఇలా వస్తుంది. ఆ సెట్ ఈ పాపడి బిళ్ళ వేసుకుంటే బాగుంటుంది, ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. నేనేం ఫోటో
ఇట్లేం చేయను, కానీ నాకు ఇష్టం జ్యువెలరీ అంటే, నాకు చాలా ఇష్టం జ్యువెలరీ, కాబట్టి నేను కొనుక్కున్నాను. ఆడవాళ్ళకి జ్యువెలరీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారండి ఈ కాలము? ఎవరికైనా ఇష్టమేగా. జ్యువెలరీ పుట్టిందే ఆడవాళ్ళ కోసము, ఇంకా జ్యువెలరీని ఇష్టపడకోకుండా ఎవరైనా ఉంటారా? నిజమే కదా, చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇదేముంది, ఇవి వచ్చేసి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇందులో కనపడవని చూపిస్తాను మీకు, చూడండి. చిన్న గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవి నేను తీసుకొని 6 years అవుతుంది కదా. నవ్య నేను క్యూట్గా నవ్వు అని పిలుస్తాను మా చెల్లిని. కనపడలేదు కదా, ఇవి పట్టుకునేకి రాలే అసలు. ఇది చూడండి, గోల్డ్ అనమాట. ఇవి చిన్నగా ఉండదు అనేసి తీసుకున్నా. ఓకే, చాలా బాగుంటుంది. మా నవ్య ఏమో చెప్తాంది. ఏం నవ్య? చూడండి, నా పాకెట్ మనీతో కొనుక్కున్నాను అనమాట. చిన్నగా ఒక చిన్న స్టడ్స్ లాగా ఇయర్ రింగ్స్ గోల్డ్ ఉండాలి అనేసి నా పాకెట్ మనీతో కొనుక్కున్నాను అనమాట. ఇవి చూడండి, చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు ఈ గోల్డ్ కూడా నేను మర్చిపోయి ఇందులోనే పెట్టేసినాను. వేరే లాకర్లో పెట్టాల్సింది, ఆ రోజు వేసుకొని తీసి ఇందులోనే పెట్టేసా. ఇప్పుడు వీడియో తీసినా కాబట్టి అమ్మాను గోల్డ్ ఇయర్ రింగ్స్ అనేసి మనసు కొంచెం ఇదే అయ్యిందనమాట. ఓకే, చూసారుగా. ఇప్పుడు ఈ డబ్బాలో ఏమీ లేవు చూడండి. ఇవితో గోల్డ్ ఇయర్ రింగ్స్ చెప్పాను కదా, ఈ డబ్బాలో ఏమీ లేదు, ఖాళీ. చూడండి, ఏమీ లేవు. చూసారుగా నా ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. తర్వాత ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు నేను నా నెక్ సెట్ అలాగే నా బ్యాంగిల్ సెట్స్ కూడా చూపిస్తాను. ఇందులో మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చినాయో నా కామెంట్లో చెప్పండి. అలాగే చూసారుగా, నాకంటే జ్యువెలరీ చాలా ఇష్టమని చెప్పాను కదా. జ్యువెలరీ ఇష్టపడని ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కామెంట్లో చెప్పండి. మీకు కూడా జ్యువెలరీ అంటే ఇష్టమా కాదా అనేది కూడా కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఎప్పుడైనా వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి వీడియోతోనే వస్తాను. అంతవరకు బాయ్.